గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆదాబ్ న్యూస్. నేను మీ జర్నలిస్ట్ సాయి. వెరీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ సురేందర్. సో అందరూ గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఇవాళ మనం మార్నింగ్ బులెటిన్లో స్టార్ట్ చేయే ముందుగా గణేష్ నిమజ్జనాలు అందరూ సేఫ్గా జరుపుకున్నారని కోరుకున్నాము. దాని నుంచి ఇక నవరాత్రులు, గణపతి నవరాత్రులు మనకి పూర్తి అయిపోయినాయి. ఇక మళ్ళీ మనకి దసరా నవరాత్రులు రాబోతున్నాయి. సో ముందుగా ఇవాళ ప్రధాన వార్తలు చూస్తే మనం ఆదాబ్ హైదరాబాద్లో ఆజ్కి బాత్ చూద్దాం ఒకసారి. మనం అధికార విపక్షాలు సంక్షేమాలు గాలి కొదిలి ఒకరినొకరు కొట్టుకు చేస్తున్నారు. 6 గ్యారంటీలు, ఎన్నికలపై హామీలు మాట్లాడే మరుస్తున్నారు. రేషన్ కార్డులు మళ్ళా కొత్తగా అప్లై చేసుడే అంటుంటే మాట్లాడిన లీడర్ లేకపోయే. రైతు భరోసా ముచ్చటే బంగారమాయే. రైతు రుణమాఫీ పూర్తయిందన్నా అడిగేటోడు ఎవడు? వర్షాలు వరదలకు నష్టపోయిన పంటలకు దిక్కెవరు? 20 రోజులైనా పంటలను పరిశీలించినోడు కానరాకపోయే. ఇండ్లు కూలి బతుకులు చింద్రమైన రూపాయి సాయం అందకపోయే. అపోజిషన్ లీడర్ రాకపోయే. ఆయన కొడుకేమో దేశాలు తిరిగి వచ్చే. పల్లె గోడు పట్టని పాలకులు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని మన సురేందర్ గారు రాశారు. మంచి లైన్స్ రాశారు. నిజంగా మనం దీని గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏంటంటే ఇప్పటికీ 20 రోజులు అయిపోయింది వరద వచ్చి. మనకి అపోజిషన్ లీడర్ ఏమో బయటికి రాడు, వాళ్ళ కొడుకేమో వస్తాడు కానీ మిగతా పనులు చూసుకుంటాడు కానీ ఆయనకి రైతుల గురించి పట్టించుకుని ఆయనకి లేదు. సో గవర్నమెంట్ ఏమో ఒకసారి 18,000 కోట్లు ఇచ్చేసామంటది, పూర్తిగా 40,000 కోట్లు ఇచ్చామంటది. గవర్నమెంటే 4 మాటలు చెప్తే దాని గురించి అడిగేవాళ్ళు లేడు. బీజేపీ వాళ్ళు మాట్లాడరు, బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడరు. సరే, డైవర్ట్ చేయడానికి డైవర్షన్. యాక్చువల్లీ వీళ్ళు మీరు పెట్టిన స్కీములు అమలు చేయండి అంటే స్కీములు కాకుండా డైవర్షన్ స్కీములు అమలు చేస్తున్నారు వీళ్ళు. ఏదో ఒకటి మొన్నేమో ఫస్ట్ బీఆర్ఎస్ బీజేపీలు విలీనం అన్నారు, తర్వాత కవిత బెయిల్ అన్నారు, తర్వాత హైడ్రా అన్నారు, ఆ తర్వాత వరద వచ్చింది వీళ్ళకి, ఆ తర్వాత ఇప్పుడు రాజీవ్ విగ్రహం వచ్చింది, తర్వాత పిఎస్సి చైర్మన్ పదవి, అట్లా ఏదో ఒకటి వీళ్ళకి మంచిగా డైవర్షన్ అయితే వీళ్ళకి బాగా టైం దొరుకుతుంది. ఈ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ డైవర్షన్ లో చిక్కుకుపోతున్నారు. అది. సో ఇక మరో వార్త చూస్తే నరేంద్ర మోడీ ఓ అద్భుతం, నా హయాంలో ఇరు దేశాల మధ్య బంధం మరింత బలోపేతమైంది. రక్షణ సహకార రంగాల్లో వ్యూహాత్మక భాగస్వామ్యం ఉండేది. అమెరికా వస్తున్న మోడీతో తప్పకుండా భేటీ అవుతా. అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ వెల్లడి. అధ్యక్ష పదవికి పోటీ చేయడం ప్రమాదకరమని వ్యాఖ్య. సో ఇవాళ మనం బ్యాన్ ఐటమ్గా చూస్తే అగ్రికల్చర్ మన కల్చర్, రైతన్నలు వ్యవసాయాన్ని వదలొద్దు, వ్యవసాయం దండగ కాదు పండగ అని చేసి చూపినాం. పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్ఎంఈ 2024 పాలసీ, పరిశ్రమల కోసమే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు ఊతం, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తాం, రాష్ట్రంలోని మహిళలు పెట్టుబడిదారులకు ప్రోత్సాహం, తెలంగాణ $1 ట్రిలియన్ ఎకానమీ కోసం కృషి, స్కిల్ యూనివర్సిటీ ద్వారా నిరుద్యోగ యువతకు ట్రైనింగ్. ఎంఎస్ఎంఈ పాలసీ 2024 ఆవిష్కరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ఎంఎస్ఎంఈలకు పాలసీని విడుదల చేసినట్లు మంత్రి శ్రీధర్బాబు వెల్లడి. నిన్న భారీగా ఒక రకంగా కొంచెం అట్టహాసంగానే జరిగింది ఈ ప్రోగ్రాం. ఎంఎస్ఎంఈలకి కొత్త స్కీమ్ స్టార్ట్ చేశారు, వీళ్ళు కొత్త పాలసీ స్టార్ట్ చేశారు. వీళ్ళు చెప్తుంది ఏంటంటే చరిత్రలో ఎంఎస్ఎంఈల కోసం ఒక పాలసీ రూపొందించిన మొట్టమొదటి ప్రభుత్వం మాదే అని చెప్తున్నారు. సరే, ఎంఎస్ఎంఈల ద్వారా ఉపయోగపడిన వాళ్ళు చాలామందే ఉన్నారు, కానీ ఇప్పుడు అది ఎంతమందికి ఉపయోగపడుతుంది, అసలు అది ఎలా వెళ్తుంది అనేది మాత్రం తెలియాలి. అయితే ఇక్కడ ఈయన ఒక మాట అంటాడు చూడండి, వ్యవసాయం దండగ కాదు పండగ అని చేసి చూపాడంటే ఈయన అప్పుడే 9 నెలలకి. మరి ఎక్కడ చూపించాడో తెలియదు. ఎందుకంటే ఈ ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో అది రైతులకు విపరీతమైన పీడకాలే మిగిల్చింది. ఒక్క రైతు అంటే నాకు తెలిసి ఒక్క రైతు కూడా ఈ ఖరీఫ్ సీజన్ లో హ్యాపీగా ఉన్నాడు లేడు. ఖరీఫ్ అయిపోయింది, ఇంక నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లోపే మనకి రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది, వర్షాకాలం పూర్తి అయిపోతుంది. సో రబీ సీజన్లో వీళ్ళు పంట వేస్తేనే మనకి నెక్స్ట్ మన ఈ జనవరి ఫిబ్రవరిలో మనకి రైస్ కానీ ఇవన్నీ వచ్చేది. ఇప్పుడు వీళ్ళకి రుణమాఫీ కాలేదు. ఓ పక్కన మనం ఖమ్మం, మహబూబాబాద్ ఇక్కడ చూస్తే పంట పొలాలు మొత్తం ఇసుక మేటలు, గులకరాళ్ళు నిండిపోయి ఉన్నాయి. సో అవి తీసుకోవడానికి వాళ్ళకి పంట నష్టంకి డబ్బులు ఇవ్వలేదు, రుణమాఫీ జరగలేదు, రైతు బంధు రాలేదు, ఇవేమీ జరగలేదు. కానీ అప్పుడే పండగ చేసి చూపించేసామంటున్నాడు. అదేమంటే
వీళ్ళన్న ఇది వడ్లకు ఏదైతే మనం బోనస్ ఇస్తాను అవును సన్న వడ్లకి ఇస్తా అన్నాడు మొన్న. ఇప్పుడు సన్న వడ్లు అంటున్నారు. మొన్న ఆల్రెడీ వీళ్ళు వచ్చినాక గవర్నమెంట్ వడ్లని కొన్నది. అప్పుడు ఇయ్యలేదు. ఈసారి కూడా ఈసారి ఇస్తామంటున్నారు కానీ సన్న వడ్లకే ఇస్తాం, సన్న వడ్లకి ఇస్తామంటున్నారు. మళ్ళీ ఇంకొన్నాళ్ళు బేక దాంట్లో కూడా అనర్హత అర్హత ఇవన్నీ చూస్తారు. అసలు ఈసారి పంటలే లేవంటే సన్న వడ్లకి ఇస్తాం. నష్టపోయిన పరిస్థితి ఏంది? సరే, అయితే ఈ చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, ఎంఎస్ఎంఈలకు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కు ఒక కొత్త పాలసీ రూపొందించి దాని ద్వారా కొంతమందికి లబ్ధి చేకూరేలా స్కీమ్ చేస్తాం, డెవలప్ చేస్తాం అంటున్నారు. అయితే ఈ పథకం పర్టికులర్గా ఎంఎస్ఎంఈ కొత్త పాలసీ రూపొందించడం ఏదైతే ఉందో అది మంచి విషయమే. కానీ మన పర్టికులర్గా ఈసారి వచ్చిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ స్కీమ్ పెట్టినా దాంట్లో కొన్ని కొర్రీలు తర్వాత యాడ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అది లేదు ఇది లేదు, మీరు అసలు మనుషులే కాదన్న పరిస్థితి తీసుకొస్తున్నారు చివరికి. సో అట్లాంటివి ఏమీ లేకుండా ఓపెన్గా ట్రాన్స్పరెన్సీగా కనుక ఎంఎస్ఎంఈ అమలు చేస్తే నాకు తెలిసి మన రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఎంఎస్ఎంఈలపైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, కొన్ని లక్షల కుటుంబాలు దీనిపైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. సో ఆ పాలసీ మీరు కరెక్ట్గా రూపొందించి ఎలాంటి అర్హతలు దీంట్లో కొర్రీలు పెట్టకుండా కొంచెం పేదవాళ్ళకి, మధ్యతరగతి వాళ్ళకి ఉపయోగపడేలా ఈ స్కీమ్ రూపొందిస్తే మాత్రం ఖచ్చితంగా ఇది మంచి పథకం కిందే చెప్పచ్చు. ఇక ఇవాళ మనం ప్రధాన వార్త చూస్తే ఫీజు కడితేనే సర్టిఫికెట్స్, విద్యార్థుల జీవితాలతో గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్ యాజమాన్యం చెలగాటం. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ విడుదలైన ప్రభుత్వం, స్టూడెంట్ సర్టిఫికెట్ ఇవ్వని ప్రైవేట్ కళాశాలలు, బీటెక్ పూర్తయిన విద్యార్థి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వని వైనం, ఎంటెక్ కౌన్సిలింగ్కు ఒరిజినల్ సర్టిఫికెట్ తప్పనిసరి, పై చదువుల కోసం కావాలని అడిగినా ససేమిరా అంటున్న యాజమాన్యం. సూర్యాపేటలోని భవితా జూనియర్ కాలేజ్ నిర్వాకం, ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ చదివే వారికి ఒరిజినల్స్ ఇవ్వని కళాశాలలు, ఫీజు రియంబర్స్మెంట్ కడితేనే సర్టిఫికెట్ జారీ చేస్తామంటూ హుకుం, టీసీ మెమోకు అదనంగా డబ్బుల డిమాండ్. ఇది మనం మొన్న మాట్లాడుకున్నాం దీని గురించి. అప్పుడే మనకి కంప్లైంట్స్ కూడా స్టార్ట్ అయినాయి మన ఆదాబ్ న్యూస్కి. మేము చెప్పాం కదా మొన్న, ఏదైనా సమస్య మీ దగ్గర ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము దాన్ని పరిష్కరిస్తాం, దానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామని చెప్పాం. సో దాని ఫలితంగానే మాకు ఇవాళ కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి దీని నుంచి. గతంలో ఆయన 9 ఏళ్ళు పరిపాలించిన తర్వాత చివరి 3 సంవత్సరాలకి పెండింగ్స్ ఉండిపోయినాయి. ఏది ఫీజు రియంబర్స్మెంట్ 19 నుంచి రావట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ రావట్లా. చివరి 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టేశాడు ఆయన. ఈయన వచ్చాడు. ఈయన ఎలక్షన్స్ హామీల్లో బాగా చెప్పిన మాట ఏంది, నేను రాగానే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తా అని చెప్పాడు. ఈయన వచ్చి 9 నెలలు అయింది. అంటే ఇప్పుడు మా ఉద్దేశం ఏంటంటే, మేము అడగదలుచుకుంది ఏంటంటే, మీరు ఒక్క పనన్నా మరోసారి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేయదలుచుకున్నాం. మీరు చెప్పిన 6 హామీలు కానీ 13 గ్యారెంటీలు కానీ కనీసం ఒక్కటైనా 100% అమలైందని చూపించండి. రైతులకి మీరు సున్నం కొట్టే, అరే ఉద్యోగులకి మీరు ఇది కొట్టే, స్టూడెంట్స్ అండి పాపం. ఇప్పుడు మీరు రుణమాఫీ, మీరు రియంబర్స్మెంట్ ఇవ్వలేదని కాలేజీలు ఆగవు. అకాడమిక్ ఇయర్ ఆగదు. ఈ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ మనకి 4 months అయిపోతుంది. ఇంకా వాళ్ళు సర్టిఫికెట్స్ లేకపోతే ఎక్కడి నుంచి? ఇప్పుడు క్వార్టర్లీ ఎగ్జామ్స్ కూడా చేసిన. ఇప్పుడు ఎంటెక్ కౌన్సిలింగ్ వెళ్ళాడు. కౌన్సిలింగ్ లో మనోడికి సీట్ అలాట్మెంట్ చేయాలంటే సర్టిఫికెట్స్ తప్పనిసరి, 100% సర్టిఫికెట్స్ ఇవ్వాలి. వీళ్ళు కాలేజీకి వెళ్ళి అడిగితే కాలేజీ వాళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు అంటారు. ఇప్పుడు మనోడు కాలేజీ పైన పోరాటం చేయాలా, ప్రభుత్వంపై పోరాటం చేయాలా? మీ అందరి దీనివల్ల, అంటే అటు కాలేజీ యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, మీరు చేసే ఈ చర్యల వల్ల అల్టిమేట్గా నష్టపోతుంది ఒక విద్యార్థి. మీరు అందరినీ మోసం చేస్తున్నారు. రైతుల్ని మోసం చేస్తున్నారు, ఉద్యోగుల్ని మోసం చేస్తున్నారు, జీతాలు ఇచ్చే వాళ్ళని మోసం చేస్తున్నారు, పెన్షన్లు తీసుకునే వాళ్ళని మోసం చేస్తున్నారు, అందరినీ మోసం చేస్తున్నారు. కనీసం విద్యార్థులను కూడా పాపం మనకు వచ్చిన కంప్లైంట్ కూడా పాపం గిరిజన స్టూడెంట్ అంట. కొంచెం అన్నా సిగ్గుండద్దా అండి? ఆదిలాబాద్ ప్రాంతానికి చెందిన ఈ విద్యార్థి పాపం ఎంటెక్ చదివేందుకు మీరు అంటే అడ్డుపడుతున్నారంటే దాని ఎంత దారుణం అసలు కొంచెం అన్నా సిగ్గుండద్దా? అవును, మన నాయకులందరూ కడుపు తినేది అన్నమే కదా, గడ్డి కాదు కదా. అరే నెల జీతాలు ఆపితే ఏమంటారు? అరే మీరు అన్నిట్లో బొక్కలు పెడుతున్నారు, అన్నిట్లో మీరు చూపిస్తున్నారు, కనీసం పిల్లల చదువులతో ఆడుకోకుండా. ఎందుకంటే ఉద్యోగస్తులు సరే ఇబ్బంది పడుతున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. సరే వాళ్ళకి నిరుద్యోగులకి రైతులకి ఒక 10 రోజులు అటు ఇటు అయినా ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ కోసం అకాడమిక్ ఇయర్ ఆగదు.
తర్వాత మీరు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళు కాలేజీలకు రిలీజ్ అయ్యి ఆ కాలేజీలో వీళ్ళకి సర్టిఫికెట్స్ ఇచ్చి వీళ్ళు వెళ్ళే వరకు సగం సిలబస్ అయిపోద్ది. ఆ సగం సిలబస్ ఆ స్టూడెంట్స్ మళ్ళీ దాన్ని అందుకోవాలంటే ఎంత కష్టపడాలి. ఒక అకాడమిక్ ఇయర్ ఒక స్టూడెంట్కి వేస్ట్ అయిందంటే అతని జీవితంపై అది ఎంత ప్రభావం చూపుతుందో తెలుసా మీకు? చదువుకొని సస్తేనేగా ఒక్కడైనా, ఒక్క నాయకుడైనా, ఒక్క నాయకుడైనా చదువుకొని సస్తేనేగా మీరు చదువు విలువ తెలిసేది మీకు. ఒక్కడన్నా కనీసం చదువు విలువ తెలిసిన ఒక్కడన్నా ఈ గవర్నమెంట్ లో ఎమ్మెల్సీలుగా మన ప్రొఫెసర్ కోదండరామ్ ఉండే, తీన్మార్ మల్లన్ ఉండే, చదువుకున్న వాళ్ళు ఇంతమంది ఉన్నారు కదా, ఒక్కళ్ళైనా ఉండాలి కదా. ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు చదువుకున్న వాళ్ళే కదా. మన స్టూడెంట్ నాయకుడు ఉన్నారు, బలమూరి వెంకట్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఒక్కళ్ళైనా ముందు మన ఈ గ్రంథాలయ చైర్మన్ రియాజ్ గారు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు పెద్దలు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా కోదండరామ్ సార్ ఉన్నారు. అరే ఇప్పుడు కోదండరామ్ సార్ ఏదన్నా గవర్నమెంట్ కి సలహా ఇస్తే తీసుకోకుండా ఉంటుందా గవర్నమెంట్? రేవంత్ రెడ్డి గారిని ఆయన ఫోన్ చేసి మాట్లాడలేడా? డైరెక్ట్ కాంటాక్ట్ ఉంటుంది ఆయనకి. ఇప్పుడు ఆకునూరు విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు. అరే ఇంతమంది ఉన్నారు, సరే వీళ్ళంటే రాజకీయంగా ఉన్నారు. అరే సార్ రేవంత్ రెడ్డి గారు పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, ఇంకేదన్నా పథకానికి మీరు ఇచ్చే 1,00,000 కోట్ల మూసీకి మాకొద్దు, మీరు ఇచ్చే 4th సిటీ మాకొద్దు, 4 రోజులు ఆపుదాం, పోయే నష్టం ఏమీ లేదు, మూసీని మెల్లగా క్లీన్ చేసుకోవచ్చు, 4th సిటీ మెల్లగా కట్టుకోవచ్చు. పిల్లలు అకాడమిక్ ఇయర్ నాశనం అయిపోతుంది సార్, నాశనం అయిపోతుంది. అబ్బాయికి క్యాన్సర్, ఆ సీట్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఈ అబ్బాయి పరిస్థితి ఏంటి? కొంచెం అన్నా మీకు కొంచెం అన్నా కామన్ సెన్స్ ఉంటే, మీరు కడుపుకు తినేది అన్నం అయితే దయచేసి ఈ ఫీజు రియంబర్స్మెంట్. వీళ్ళు ఎట్లాగో వీళ్ళ పిల్లలు ఇక్కడ చదవరు, వాళ్ళంతా ఫారెన్ కదా, ఫారెన్ లో చదివిస్తారు. ఈ పేద పిల్లలు చదవడమే వీళ్ళకి ఇష్టం లేదు. అది ఎందుకంటే వీళ్ళ ప్లాన్ కదా. విషయం ఏంటంటే పొలిటీషియన్స్ అందరూ ఒకటే, ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే వీళ్ళు చదివితే మంచి ఉద్యోగాలు వస్తాయి, లేకపోతే మంచి క్వాలిఫికేషన్ వస్తుంది, మళ్ళీ వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి. ఆ ఉద్యోగాలు ఇవ్వకూడదంటే ఇక్కడి నుంచే కట్ చేసేస్తే అసలు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వవసరం లేదు కదా, అవసరం లేదు. అట్లా మన ప్రభుత్వం నిరుద్యోగులను తయారు చేసే ప్లాన్ పెట్టుకుంది. 100% నాకైతే అదే అనిపిస్తుంది. ఒక్కడన్నా చదువుకున్న సన్నాసి ఉన్నారా మీరు ఒక్కళ్ళైనా? అరే పిల్లల జీవితాలండి. మేము మొన్న చెప్పాం మా ఛానల్లో కొన్ని పదాలు వాడమని, కానీ వాళ్ళు వాడదలుచుకున్నా నేను. ఎందుకంటే మీరు అందరి జీవితాలతో ఆడుకుంటున్నారు. పిల్లలు స్టూడెంట్స్ జీవితాలతో ఆడుకోకండి దయచేసి. స్టూడెంట్స్ వాళ్ళు ఒక్క అకాడమిక్ ఇయర్ లాస్ అయిందంటే మళ్ళీ వాళ్ళు తిరిగి కోలుకోలేరు. ఇప్పుడు ఆ ఒక్క అకాడమిక్ ఇయర్ లాస్ వాళ్ళకి జీవితాంతం వెంటాడుతుంది. రేపటి రోజున ఆ అబ్బాయి ఇప్పుడు ఎంటెక్ పూర్తి చేసి మంచి క్వాలిఫికేషన్ తెచ్చుకొని మంచి జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తే ఆ 1 year ఎందుకు ఖాళీగా ఉన్నామని ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు అబ్బాయిని, ఖచ్చితంగా అడుగుతారు. ప్రతి ఇంటర్వ్యూలో గ్యాప్ ప్రతి ఇంటర్వ్యూలో అడుగుతారు. అది అబ్బాయికి రెడ్ మార్క్ అవుతుంది. ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఎగ్జామ్స్ ప్రతి మన రేపు అతనికి ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా సరే అది అతనికి జీవితంలో మచ్చగా మిగిలిపోతుంది. ఏం చేసావు ఆ ఇయర్, ఎందుకు ఖాళీ వచ్చిందని అడుగుతారు. ఏమన్నా ఫెయిల్ అయ్యావా, ఏమన్నా మ్యానిపులేట్ చేసావా, లేకపోతే ఏం జరిగింది అని అడుగుతారు. దానికి ప్రూఫ్లు అడుగుతారు. ప్రతి ఇంటర్వ్యూలో ఆ అబ్బాయికి అది జీవితాంతం ఒక త్వరగానే మచ్చేస్తున్నారు. మీరు ఒక్కళ్ళన్నా ఇంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు. ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు ఉన్నాడు, ఐటీ ప్రపంచం చుట్టూ వచ్చా అన్నారు. మొన్న మీరే చెప్తున్నారు రేవంత్ రెడ్డి, నేను అమెరికా వెళ్ళొచ్చా, దక్షిణ కొరియా వెళ్ళొచ్చా, ఆడికి వెళ్ళొచ్చు, ఏడికి వెళ్ళొచ్చు, అక్కడ అట్టం తిట్టుందని చెప్తున్నారు. అన్ని చెప్తున్న మీరు మరి మన రాష్ట్రంలో పరిస్థితి చూడండి. అట్ట అవ్వాలంటే స్టూడెంట్సే కదా, స్టూడెంట్స్ లేకపోతే ఎట్లా అవుతారు? ఒకసారి వార్త చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నుంచి ఇది చూడండి, ఇది గురునానక్ కాలేజ్, ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ 2019 నుంచి 23 పూర్తి చేసిన కె శంకర్, తండ్రి పేరు ఉద్ధవ్, ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు మండలానికి చెందిన నిరుపేద కుటుంబం. ఆయన ఆ కళాశాలలో EEE, ఆయన రోల్ నెంబర్ 19WJ1A0251 2023లో పూర్తి చేశాడు. అనంతరం ఎంటెక్ చేసేందుకు ప్రయత్నించగా జగిత్యాలలోని JNTH కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ జగిత్యాల నాచుపల్లి కొండగట్టు కోడిమేలో సీట్ వచ్చింది. అయితే కాలేజీలో జాయిన్ అయ్యేందుకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ కావాలి. కాగా గురునానక్ కాలేజీకి వెళ్ళి తన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడగ్గా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు. ఆ ఫీజు అంతా చెల్లిస్తే తప్ప మెమోలు ఇవ్వడం కుదరదని అల్టిమేటం జారీ చేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను ఇంత మొత్తం చెల్లించుకోవాలని, మీరు సర్టిఫికేట్ జారీ చేయని నేపథ్యంలో ఉన్నత చదువులు చదవాలనుకున్నా తన కోరిక కలగానే మిగిలిపోతుందని ఆదాబ్తో ఆవేదన పంచుకున్నాడు శంకర్.
ఈ అబ్బాయి పేరు శంకర్. మేము మీకు గతంలో చెప్పాం, ఏదన్నా వార్త మా దగ్గరికి వస్తే బురజల్లం దానిపైన మేము పూర్తి ఆధారాలతో సహా పూర్తి వివరాలతో సహా కనుక్కొని చెప్తాం. చూడండి, ఆ అబ్బాయి ఏ ఇయర్ లో చదివాడు, ఏ ఇయర్ పాస్ అవుట్, ఆ అబ్బాయి రోల్ నెంబర్ ఎంత అని మేము చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. విద్యాశాఖ వాళ్ళకి కానీ గురునానక్ కాలేజీకి కానీ మా ఛాలెంజ్, అరే గురునానక్ కాలేజీ మీరు ఇంత పెద్ద కాలేజ్ ఉంది చూడండి, కాలేజ్ చూడండి ఒకసారి చూడు, గురునానక్ ఇన్స్టిట్యూషనల్ క్యాంపస్, ఇంత పెద్ద కాలేజ్ పెట్టుకొని మీరు స్టూడెంట్స్కి ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా సర్టిఫికెట్లు ఇస్తే మీరు ఏమన్నా అరిగిపోతారా? మీ కాలేజ్ ఏమన్నా మూతపడిపోద్దా? మీరు ఏమన్నా నష్టపోతారా? కొంచెమైనా మీకు బాధ్యత ఉండద్దా అండి? సరే, గవర్నమెంట్కి ఎట్లాగూ బాధ్యత లేదు, గవర్నమెంట్ వదిలేసినాయి, ఆడికి సిగ్గులేని ప్రభుత్వాలు, కనీసం మీరైనా ఒక మానవత్వం అనేది ఉంటుంది కదా, ఒక మానవత్వం ఉంటుంది కదా మీకైనా. మానవత్వాన్ని పక్కన పెట్టేసి మీరు ఇలా చేయటం ఎంతవరకు సమంజసం? ఖచ్చితంగా దీని గురించి మీకు మరిన్ని వివరాలు చూపిస్తానండి. ఒక్క నిమిషం. ఇప్పుడు ప్రభుత్వాలకి కాలేజీలకి మధ్య ఒక సీక్రెట్ ఒప్పందం నడుస్తూనే ఉంటుంది. అందులో భాగంగా ఇలాంటి కొంతమంది విద్యార్థులకు, సరే బాబు ఇప్పుడైతే నేను నీకు సర్టిఫికేట్ ఇస్తున్నాను, తర్వాత నీ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత, లేకపోతే చూడండి పీజీ సెట్కు కావాల్సిన ఏది సర్టిఫికేట్స్ ఏదైతే కావాల్సిన ఉన్నాయో, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, జాయినింగ్ రిపోర్టు, ట్యూషన్ ఫీ రిసిప్టు, పీజీ సెట్ హాల్ టికెట్, ఎస్ఎస్సి మెమో ఒరిజినల్, ఇంటర్మీడియట్ మెమో ఒరిజినల్, ఆల్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ 10th to డిగ్రీ, బీటెక్ టీసీ అండ్ మెమో ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్. ఇగో ఈ 3 1 2 3 4 5 సర్టిఫికేట్లు మొత్తం కాలేజీలోనే ఉంటాయి, ఇవ్వాలి. తర్వాత అవి ఇచ్చే ఇప్పుడు కాలేజ్ అడ్మిషన్ ఫీజ్ 5,500, కలెక్ట్ ద చలాన్ ఇన్ ఆఫీస్ అండ్ పే ఇన్ ద బ్యాంక్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద చలాన్ ఎట్ ఆఫీస్ అంట. సో సరే, ఇవన్నీ ఫ్రెష్ కాపీ కావాలంట, ట్యూషన్ ఫీ రిసిప్ట్, పీజీ సెట్ హాల్ టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో, ఆల్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ 10th to డిగ్రీ బీటెక్ వరకు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఇవ్వాలంట. సో ఇప్పుడు పర్టికులర్గా ఈ సినారియోలో మనం చూసుకుంటే, ఈ అబ్బాయి శంకర్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ ఇంజనీరింగ్ కాలేజ్, ఈ అబ్బాయిది. వీళ్ళది ఎక్కడ? ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూరు మండలానికి చెందిన నిరుపేద కుటుంబం. వీళ్ళకి కూడా మీరు ఇలా చేస్తే ఇంకా, ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంటుంది, ఇప్పుడు మొన్న కేటీఆర్ ఏదో అన్నాడనో ఇంకేదో అన్నాడో మహిళా కమిషన్ వెంటనే స్పందించింది. ఇట్లానే స్టూడెంట్స్ కూడా కమిషన్ ఉంది కదా, బాల హక్కుల సంఘం కానీ విద్యార్థుల కమిషన్ సంఘం, ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటి ఏవి మీకు పట్టవా? ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వరా? ఇలాంటి వాటిపైన కోర్టులు ఎందుకు సుమోటోగా స్వీకరించవు? అంటే విద్యార్థులంటే చులకన, ఎందుకంటే సాంకేతిక బోర్డు ఉంటాయి కదా, విద్యార్థులు అంటే చులకన ఎందుకు? వీళ్ళకి ఓటు ఉండదు కదా, ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేయలేరు. తర్వాత ఎప్పటికో కదా వీళ్ళకి ఓటు వచ్చేది, అప్పటికి వీళ్ళ ప్రభుత్వం ఉంటుందా, లేకపోతే ఇంకేదైనా ఫ్రీబీస్ ఇచ్చి వీళ్ళని మ్యానిపులేట్ చేయొచ్చు అనేది వీళ్ళ ప్లాన్. వీళ్ళకి ఓటు ఉండదు కదండి, ఓటు లేని వాళ్ళకి మన వాళ్ళు మనుషులు లెక్క కనపడరు. ఇక ఇక్కడే మనం ఇంకో కాలేజ్ చూస్తే, భవితా కాలేజ్, ఎంకే రెడ్డి కాలేజ్లో సూర్యాపేట భవితా జూనియర్ కాలేజ్ యాజమాన్యం ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు ససేమిరా అంటుంది. ఓ విద్యార్థిని 2022-24లో ఇంటర్ పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి రావాల్సిన స్కాలర్షిప్లు రాలేదని, అవి చెల్లిస్తే తప్ప మీ ధ్రువపత్రాలు ఇవ్వడం కుదరదని తేల్చి చెప్తుంది. అంతేకాకుండా మెమో, టీసీ ఇవ్వడానికి అదనంగా డబ్బులు వసూలు చేస్తుంది. గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద కుటుంబంలో పుట్టిన విద్యార్థులు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివేందుకు లక్షలు వసూలు చేశారు. మరోవైపు పరీక్ష ఫీజులు, ప్రాక్టికల్ సహా ఇతరిత్రా అంటూ వేలాది రూపాయలు దండుకోవడం జరిగింది. పైగా ఇప్పుడు స్కాలర్షిప్ రాలేదు అంటూ ఆ డబ్బులు చెల్లించి సర్టిఫికేట్స్ తీసుకోవాలంటూ హుకుం జారీ చేశారు. అలాగే మెమో, టీసీ కోసం అదనంగా 3,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారు. ఈ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసిన ఓ విద్యార్థిని ఇప్పటికే 3-4 సార్లు తిరిగినా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వడం లేదంటూ గోడ వెళ్ళబోసుకుంది. డిగ్రీ చదివేందుకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అడిగితే ఎంకే రెడ్డి కాలేజ్ యాజమాన్యం దుర్భాషలా మాట్లాడిందంటూ పేర్కొంది. ఇకనైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేసి పేద పిల్లలు ఉన్నత చదువులు చదువుకునేందుకు తోడ్పాటునివ్వాలని, ఇలాగా కఠినంగా వ్యవహరించే ప్రైవేట్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపు రద్దు చేయడమే కాకుండా ఆయా కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేధావులు డిమాండ్ చేస్తున్నారు. ఇది జరగదు. ఎందుకంటే
అరే ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ లక్ష ఫీజు వసూలు చేసినప్పుడు ఆ స్కాలర్షిప్ ఎంత మా అంటే 11,000 రూపాయలు వస్తాయి స్కాలర్షిప్. 11,000 రూపాయలు ఇంటర్ పిల్లలకి. ఆ 11,000 రూపాయలు సర్టిఫికెట్ ఇట్లా పైపెచ్చు సర్టిఫికెట్ ఇవ్వాలంటే 3,000 ఇవ్వాలంట అదనంగా. ఎందుకంటే వీళ్ళు ఏం చెప్తారు, ప్రతి కాలేజీ కూడా డాక్యుమెంటేషన్ ఛార్జ్ అని చెప్తారు. సర్టిఫికెట్లు మీరు ప్రింట్అవుట్ తీసి ఇవ్వటానికి 3 రూపాయలు ఖర్చు అవుతుంది. 3,000 ఛార్జ్ అంటే ఇట్లాంటి కాలేజీలను ఏం చేయాలి? సూర్యాపేటలో ఈ కాలేజ్ అంటే ఇట్లాంటి కాలేజీ వాళ్ళని ఏం చేయాలి? అసలు మన ప్రభుత్వాలు ఎంత నిద్రమత్తులో ఉంటాయంటే, మన దేశంలో విద్య వ్యాపారం కాదు, విద్య వ్యాపారం కాదు. చట్ట ప్రకారం మన దేశంలో విద్య అనేది ఒక ప్రాఫిటబుల్ ఇన్కమ్ కాదు. కానీ విద్య మీద నాకు తెలిసి మన దేశంలో అతి పెద్ద మాఫియా ఏదైనా ఉందంటే అది ఎడ్యుకేషన్ మాఫియానే. కొన్ని లక్షల కోట్ల బిజినెస్ జరిగిద్ది విద్య మీద. వాటి మీద మీరు చర్యలు తీసుకోరు. అసలు మీ గవర్నమెంట్ స్కూల్స్ గవర్నమెంట్ కాలేజ్లే బాగా ఏడిస్తే వీళ్ళందరూ ఎందుకు వెళ్తారు? మీ పిల్లల్ని మీరేమో యుఎస్లో యూకేలో చదివించుకుంటారు, ఇక్కడ పిల్లల్నేమో గవర్నమెంట్ స్కూల్స్ ఏమో మీరు మెల్లగా క్లోజ్ చేయిస్తారు. గవర్నమెంట్ కాలేజీల్లో వసతులే ఉండవు. ఇక అందుకని ప్రైవేట్ కాలేజీలకు వెళ్తే ఫీజు రియంబర్స్మెంట్లు స్కాలర్షిప్లు ఇస్తాం అని చెప్తారు. ఎప్పుడో మీకు గుర్తొచ్చినప్పుడు ఇస్తారు. అరే ఇంటర్ పిల్లలు డిగ్రీ పిల్లలు ఎంత ఇబ్బందులు పడుతున్నారు చూడండి. ఒకడేమో ఒక కాలేజ్ యాజమాన్యం ఏమో ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని బీటెక్ సర్టిఫికేట్ ఆపేసిద్ది, ఇంకో కాలేజ్ యాజమాన్యం ఏమో ఇంటర్ సర్టిఫికేట్ ఆపేసిద్ది. ఏది 11,000 స్కాలర్షిప్ కోసం ఇంటర్ సర్టిఫికేట్ ఆపేసింది. ఒకటే క్వశ్చన్ అడుగుదాల్చుకున్నాను, ఈ భవిత ఎంకే రెడ్డి కాలేజ్ని 11,000 కోసం సర్టిఫికేట్స్ ఆపేశారంటే మీకేమన్నా కొంచెమన్నా బుద్ధి ఉందా అండి? ఇదే స్టూడెంట్ ₹1,00,000 ఫీజు కట్టింది. అన్ని కట్టిన వాళ్ళు 11,000 స్కాలర్షిప్ కోసం మీరు సర్టిఫికేట్స్ ఆపేశారంటే మీరు నిజంగా కడుపుకు అన్నం కాదు పెంట తింటుంటే అనుకోవచ్చు మిమ్మల్ని. కొంచెమన్నా బుద్ధి ఉండద్దా పిల్లల విషయంలో? ఇప్పుడు ఆ పిల్ల డిగ్రీ చదువుకోవాల్సి ఉంటుంది, ఆ పిల్లోడు ఎంటెక్ జాయిన్ అవ్వాలి, ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పటికే మనకి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిపోయి 3-4 మంత్స్ అయిపోతుంది. ఈ స్కాలర్షిప్లో లేకపోతే ఈ ఫీజు రియంబర్స్మెంట్లో వచ్చి వాళ్ళు జాయిన్ అయినప్పటికీ ఎప్పటికైతుంది? ఏ డిసెంబరో జనవరి అయిపోయిందంటే ఆ పూర్తి అయిపోయిన సిలబస్ వాళ్ళు ఎట్లా కవర్ చేయగలుగుతారు? చేయలేరు. ఒక ఇయర్ వెనకబడిపోతారు వాళ్ళు, ఖచ్చితంగా వెనకబడిపోతారు. ఎంత స్ట్రెస్ ఉంటుంది తెలుసా ఆ పిల్లల మీద అది కంప్లీట్ చేయడానికి. పిల్లల జీవితాలతో ఆడుకుంటున్నారు నిజంగా ఈ గవర్నమెంట్. వీళ్ళు కొత్త ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొస్తామని అంటున్నారు. ఈ దరిద్రపు కాలేజీలను సెట్ చేయడం మీ వల్ల కాదు. కానీ ముందు ఇంటర్మీడియట్ బోర్డు ఎత్తేస్తాం, ఆ తర్వాత అది చేస్తాం ఇది చేస్తాం. మీకు కొత్త పాలసీలు కాదు, ఫస్ట్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయండి, ఆ స్కాలర్షిప్లు విడుదల చేయండి. ఎంత మంది పిల్లలు ఇదవుతున్నారంటే నిజంగా ఈ కాలేజీతో నేను మనం మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళు ఏమంటారంటే గవర్నమెంట్ నుంచి ఫీజు రాలేదు, రాని పక్షంలో మీరు కట్టి తీసుకెళ్ళండి నిర్మోహమాటంగా. ఇప్పుడు ఒక దళిత బిడ్డ ఆమె చాలా నిరుపేద కుటుంబంలో పుట్టిన వాళ్ళు, ఆ గిరిజన ఆ అబ్బాయి ఎక్కడి నుంచి తీసుకొచ్చి కడతారు లక్షలు వేల ఫీజులు? అంతేగా. ఇప్పుడు ఈ విషయంలో గవర్నమెంట్ కనీసం సోషల్ వెల్ఫేర్ అధికారితో మాట్లాడితే ఏమంటారంటే అది ఫండ్ ఫైనాన్స్ లో ఆగిపోయిందండి, అక్కడ రిలీజ్ కాలేదు, ఆ రిలీజ్ అయిన తర్వాత మేము కాలేజీకి మనీ రీఫండ్. మరి ఇప్పుడు వాళ్ళ అకాడమిక్ ఇయర్ నాశనం అవుతుంది కదా అంటే దానికి మేమేం చేయమండి? అదే కదా అంటున్నారు వాళ్ళు. అసలు అధికారులు కూడా నిజంగా మా దగ్గర కొన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, మెల్లమెల్లగా బయట పెడతాం. ఇప్పటికైనా కాలేజీ యాజమాన్యాలు మీ పద్ధతి మార్చుకోకుండా, ముఖ్యంగా ఈ గురునానక్ కాలేజీకి తర్వాత మన భవిత కాలేజీకి మేము వార్నింగ్ ఇస్తున్నాం అనుకోవచ్చు. మా దగ్గర కొన్ని సాక్ష్యాలతో సహా ఉన్నాయి. మీరు కనుక ఇప్పటికైనా మార్చుకోకపోతే ఖచ్చితంగా మీరు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటది. ప్రభుత్వాలకు కూడా మీరు అన్ని విషయాల్లో ఎలాగూ నాశనం చేస్తున్నారు, కనీసం పిల్లలకి ఫీజు రియంబర్స్మెంట్ అన్నా ఇవ్వండి. ఒక స్టేట్మెంట్ ఇవ్వలేడా ముఖ్యమంత్రి? ఫీజు రియంబర్స్మెంట్ మేము ఇస్తాం, కాలేజ్ సర్టిఫికెట్లు ఇవ్వండి అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడు ముఖ్యమంత్రి. ఎక్కడో ఉన్న కుమారాంటి కష్టం కలిగితే వెంటనే చేస్తాడు, తోడు బండి వాళ్ళు కలిసి కుమారాంటిని డిస్టర్బ్ చేద్దని చెప్పి వెంటనే మధ్యాహ్నం జరిగితే సాయంత్రం కల్లా ఆయన అక్కడికి ఆదేశాలు జారీ చేశాడు. కానీ పిల్లలు మాత్రం దాదాపు 3-4 నెలల నుంచి సఫర్ అవుతున్నా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే వీళ్ళకి ఓటు లేదు కదండి. 3 సంవత్సరాల ఫీజులు పెండింగ్ లో పెట్టడం అంటే ఎంత దౌర్భాగ్యం అంటే. వీళ్ళకి ఓటు లేదు కదా, ఓటు లేని వాళ్ళు ఏం చేస్తారులే అని వీళ్ళ భయం. కానీ నెక్స్ట్ ఓటు వచ్చేది వీళ్ళకే. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఈ స్టూడెంట్సే ఓట్లుగా మారుతారు. యువత నిరుద్యోగులు ఆ స్టూడెంట్స్ ఏవట వీళ్ళ గవర్నమెంట్ వచ్చింది కదా, ఆ యువత వేసిన దెబ్బకి ఒక పార్టీ పోయింది. అవును, ఈసారి మీకు వేస్తారు గట్టిగా, వేచి చూడండి.
ఇక నెక్స్ట్ వార్త చూస్తే నిఖత్ జరీన్కు డిఎస్పీ ఉద్యోగం గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం ఇస్తారని గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ ఇచ్చిన మాట ప్రకారం డిఎస్పీగా ఉద్యోగం నియామక పత్రాన్ని అందించిన తెలంగాణ డీజీపీ జితేందర్ రెడ్డి అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఇది నిన్న ప్రధాన వార్తగా చూస్తే మనం నెక్స్ట్ జమిలీ ఎన్నికలే. జమిలీ ఎన్నికలకు కేంద్ర మంత్రివర్గం అనుమతి, రామ్నాథ్ కమిటీ రిపోర్ట్ ఆమోదం, దేశంలో ఏకకాలంలో ఎలక్షన్స్ గ్రీన్ సిగ్నల్, వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లు పెట్టే ఛాన్స్, జమిలీ ఎన్నికలు దేశంలో సాధ్యం కావు కాంగ్రెస్, జమిలీ ఎన్నికలకు మేము వ్యతిరేకం అక్బరుద్దీన్ ఓవైసీ. ఇక నెక్స్ట్ ఇంకో వార్త చూస్తే బీఆర్ఎస్ ఆఫీస్ను కూల్చేయండి, నల్గొండ బీఆర్ఎస్ కార్యాలయానికి పర్మిషన్ లేదు, అధికారుల అనుమతి లేకుండా నిర్మించడం ఏంటి, ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు 15 రోజుల్లో కూల్చేయాలని ఆదేశాలు జారీ చేసిన న్యాయస్థానం అంటూ ఇది ఒక ఎదురు దెబ్బే వీళ్ళకి. ఆపమని చెప్పి వీళ్ళు అప్లై చేసుకున్నా అది అవ్వలేదు. ఇక వీళ్ళు మరో మేజర్ వార్త చూస్తే మనం ఎన్ కన్వెన్షన్ కు 400 కోట్ల డిమాండ్. నాగార్జున పైసలు ఇవ్వనందుకే ఎన్ కన్వెన్షన్ కూల్చివేత. ఆనంద్ కన్వెన్షన్ కూల్చిపోవడం వెనక మతలబ్ ఏంటి? ఎమ్మెల్యే వివేక్ ఫామ్ హౌస్ ను కూల్చుతారా లేదా? హైడ్రా పేరుతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న రేవంత్ రెడ్డి, సంచలన ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్. సో వీళ్ళు ఏమంటారంటే నాగార్జునని ప్రభుత్వం ఒక 400 కోట్లు అడిగింది. ప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి అయితే ఎవరో పెద్ద మనుషులు ఒక 400 కోట్లు అడిగారు, ఫండ్ ఇవ్వమనో లేకపోతే ఇంకేదో ఇవ్వమనో, వాళ్ళు ఇవ్వలేదు, అందుకనే పడేశారు. మరి ఆనంద్ కన్వెన్షన్ ఎందుకు పడేయలేదు, వివేక్ ఎందుకు పడేయలేదు అని చెప్పి అడుగుతున్నాడు మన బాల్కా సుమన్. ఒకప్పుడు వివేక్ వీళ్ళ పార్టీ వాడే, వీళ్ళ నియోజకవర్గం వాడే, ఇద్దరు మంచి అప్పట్లో మంచి క్లోజ్ గా తిరిగేటోళ్ళు. ఇప్పుడు పార్టీ మారాడు కాబట్టి ఆయన ఫామ్ హౌస్ పడేయమని అడుగుతున్నాడు. మరి పడేసేది ఉంటే మరి ఆ ప్రభుత్వం పడేయచ్చుగా. నిన్న మనకి కొన్ని లీక్స్ వచ్చాయి, అది ఎంతవరకు అన్నది మనకి తెలియదు, కానీ కొన్ని లీక్స్ వచ్చినాయి. ఏంటంటే ఒక జాతీయ మీడియాతో కేసీఆర్ మాట్లాడినట్టుగా మనకి కొన్ని వార్తలు వచ్చాయి. హైడ్రా పేరుతో ఈ పడేయటం కరెక్ట్ కాదు, అంతగా మీరు చర్యలు తీసుకోండి, ఇక్కడి నుంచి కట్టే వాటిపైన చర్యలు తీసుకోండి, కానీ అయిపోయిన వాటిపై చర్యలు తీసుకోవద్దు. అంతేకాకుండా రేవంత్ రెడ్డి పనితీరుని సమీక్షిస్తున్నా, తొందరలోనే నా యాక్షన్ ప్లాన్ ఏంటి ఉంటుందని చెప్పి కేసీఆర్ ఒక జాతీయ మీడియాకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అది ఇంకా అఫీషియల్గా ఎక్కడ బయట రాలేదు, మనకు వచ్చిన సమాచారం. సో చూడాలి మరి. ఇక మరో వార్త చూస్తే కరోనా మళ్ళొస్తుంది, పంజాబ్ విసురుతున్న కోవిడ్ 4.0 కొత్త వేరియంట్ వెలుగులోకి, యూరప్, యూకే, యుఎస్ఏలో వ్యాధి గుర్తింపు, కోవిడ్ XEC విజృంభణ. 4th వేవ్ అంట. 1 అయిపోయింది, 2 అయిపోయింది, 3 అయిపోయింది, 4th వేవ్ అంట. అక్క కరోనా అక్క ఇంకెన్ని వేవులు వస్తావు అక్క నువ్వు మమ్మల్ని చంపడానికి? సరే, అయితే నా అభిప్రాయం ఏంటంటే పర్సనల్గా నేను కొంతమంది డాక్టర్స్తో కానీ వాళ్ళతో మాట్లాడినప్పుడు కరోనా 4th కాదు కదా, ఈసారి 40 వేవ్ వచ్చినా మన ఇండియన్స్కి అయితే ఏమీ కాదు అన్నది వాళ్ళ ప్రగాఢ గట్టిగా చెప్తుంది. ఎందుకంటే యాక్చువల్గా వాళ్ళందరూ లెక్కలేసిన దాని ప్రకారం ఫస్ట్ సెకండ్ దాంట్లో కూడా మనకు అంత ఎఫెక్ట్ కాకుండా ఉండాల్సింది. కాకపోతే కరోనా వల్ల చనిపోయిన వాళ్ళకన్నా ఆ భయంతో చనిపోయిన వాళ్ళు ఎక్కువ ఇండియన్స్లో అని చెప్పి ఒక సర్వే కూడా చెప్పారు. సో ఇప్పటికీ 3rd వేవ్ పూర్తయిపోయిన తర్వాత కూడా చాలామంది కరోనా వచ్చి పోతుంది, కానీ మన వాళ్ళు ముందు చెప్పినట్టు అది ఇండియాలో ఒక సాధారణ ఫ్లూగా మారిపోయింది. అంటే మనలో ఇమ్యూనిటీ అలా డెవలప్ అయింది మనకి ఇండియన్స్కి. సో కరోనా వచ్చినా మనలో ఉన్న ఆల్రెడీ ఉన్న ఇమ్యూనిటీ వల్ల పెద్దగా ఇండియన్స్ ఈసారి ప్రభావ పడతారు, దాని బారిన పడి ఇబ్బంది పడతారని నేనైతే అనుకోవట్లేదు. చూడాలి మరి కరోనా మళ్ళీ ఏం చేసిద్దో. ఇక ఏబీవీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం. ఇక మరో వార్త, నల్ల బ్యాడ్జీలతో నిరసన. హైదరాబాద్ గురుకుల విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం నల్ల బ్యాడ్జీలతో నిరసన అంట. అర్హులైన వారికి త్వరలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక్ నందిగాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిశీలన, జర్నలిస్టులకు తీపి కబురు చెప్పిన ఎమ్మెల్యే. ఇక 180 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, నల్గొండ జిల్లాను బంగారు కొండగా చేయడమే లక్ష్యం అంటూ మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలు చూస్తున్నాం. ఈయన ఇప్పటికి చాలాసార్లు మంత్రి చేశాడు కదా ఆయన, మరి ఎప్పుడు చేయలేకపోయాడు బంగారు కొండని, ఈసారి చేస్తా అంటున్నాడు. ఇది ఒక వార్త చూడండి, మనం నిన్న దీని గురించి చెప్పుకోవాలి చిన్న మాట. వరద బాధితుల కోసం కుమార్ ఆంటీ విరాళం. కుమార్ ఆంటీ ఫుడ్స్ నిర్వాహకురాలు కుమారి 50,000 రూపాయలు విరాళం అందించారు. జూబ్లీ శ్రీనివాసరావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి చెక్ అందించారు. ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాను నేను ఇక్కడ. చాలామంది సోకాల్డ్ సెలబ్రిటీస్ కావచ్చు, నాయకులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకొని దండం పెట్టుకొని రండి, ఆమె కాళ్ళ మీద నీళ్ళు పోసి నెత్తిని చల్లుకొని రండి. సరే, ఈమె ఎంత సంపాదించిందా అన్నది పక్కన పెడదాం. మీలాగా 1000 కోట్లు అయితే సంపాదించున్నది ఆమెమి, మహా అయితే 1 కోటి రూపాయలు సంపాదించున్నొచ్చేమో, అది కూడా డౌటే. అంతే.
అలాంటి ఆమె ఒక 50,000 తీసుకొచ్చి ఇచ్చింది. సిగ్గుండాలి, చాలామందికి సిగ్గుండాలి. మీలాంటి వాళ్ళు చచ్చిపోండి బెటర్, నన్ను అడిగితే బతుకుండా అనవసరం. ఆంటీ పేరు చెప్పి ఆ ఆంటీ వాళ్ళ అక్కడ ఉంటుంది కదా, అక్కడ ఇన్నర్బిట్ మాల్ దగ్గర అక్కడ తినేసి అక్కడ దొరికి చచ్చిపోండి మీరు, అంతకన్నా మీరు బతికి ఉపయోగం లేదు. అరే ఒక స్ట్రీట్ ఫుడ్ వెండర్, ఒక మామూలు స్ట్రీట్ ఫుడ్ వెండర్ ఒక ఆమె 50,000 రూపాయలు ప్రభుత్వ నిధికి విరాళం ఇచ్చిందంటే ఇక నాకైతే మాటలు రావట్లా. చాలామంది ఒక్కసారి ఎమ్మెల్యే చేసిన వాళ్ళు కానీ ఒక్కసారి కార్పొరేటర్ చేసిన వాళ్ళు కానీ హైదరాబాద్లో ఒక్కసారి కార్పొరేటర్ అయ్యాడంటే వాడు కనీసం ఓ 10-20 కోట్లు సంపాదించి పక్కన పెట్టుకుంటాడు. ఒక్కసారి ఎమ్మెల్యే అయ్యాడంటే వాడు ఒక 100 కోట్లు సైడ్ చేస్తాడు. ఎంపీ అయ్యాడంటే ఇక ఇంకో 100 కోట్లు సైడ్ చేస్తాడు. మినిస్టర్ అయితే లెక్కలేదు. అంత సైడ్ చేసిన వాళ్ళు వీళ్ళు ఒక నెల జీతం, ఒక రోజు జీతం అనకూడదు కానీ డాష్ వేశారు వీళ్ళు. ఒక పాపం ఒక స్ట్రీట్ ఫుడ్ ఒక ఆమె 50,000 చెక్ ఇచ్చిందంటే ఎంతమంది ఉన్నారో మీరందరూ చచ్చిపోవటం మేలు నన్ను అడిగితే నిజంగా. ఇక మరో వార్త చూస్తే కార్యకర్తల శ్రమ ఫలితంగానే 2,20,000 పైగా మెజార్టీ వచ్చింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంటూ మరొక వార్త చూస్తున్నాం. ఈ వార్త చూడండి. వామ్మో మెడికవర్, వైద్యోనిల్ వసూళ్లు ఫుల్. ఒక సమస్యతో వస్తే 3 ఆపరేషన్లు చేశారు. వైద్యం వికటించి వృద్ధురాలు మృతి. ముఖ్యమంత్రి ప్రారంభించిన హాస్పిటల్ వచ్చాం, అడ్డగోలుగా డబ్బులు గుంజుతున్నారు. అనుభవం లేని డాక్టర్ ఉన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ ముందు మృతురాలి బంధువుల ఆందోళన. ఇది హనుమకొండలో జరిగింది. హనుమకొండలో ప్రైవేట్ హాస్పిటల్స్లో 72 ఏళ్ల సుశీల అనే మహిళ వైద్యం వికటించి చనిపోయిందంట. ఈ నెల 9వ తేదీన కాల్ ఇన్ఫెక్షన్తో మెడికల్ హాస్పిటల్కి తీసుకొచ్చామని 2,10,000 రూపాయలు ముందుగానే బిల్ చెల్లించమని చెప్పారు. ఆ తర్వాత డయాలసిస్ చేసి మళ్ళీ గాల్ బ్లాడర్లో రాళ్ళు ఉన్నాయని ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. మరో ఆపరేషన్ వద్దు అనడం పేషెంట్ తరపున వారు తెలపడంతో డిస్కౌంట్ కూడా ఇస్తామని డాక్టర్లు ఆఫర్ ఇచ్చి ఆపరేషన్ చేయాలని ఒత్తిడి చేశారు. వారం రోజులుగా రక్తం ఎక్కిస్తూ హడావిడి చేసి పేషెంట్ క్షేమంగా ఉందని చెప్పి మళ్ళీ 70,000 వసూలు చేశారు. అటు పిదప రక్తస్రావం బాగా అవుతుందని చెప్పి ఈసీజీ తీసి చనిపోయిందని చావు కబుర్ చల్లగా చెప్పారంట. మొదటి నుంచి కూడా వారిపై డాక్టర్లపై వైద్యం అనుమానంగానే ఉందని, అనుభవం లేని డాక్టర్లతో కావాలనే 72 సంవత్సరాల మహిళపై 2 ఆపరేషన్లు చేశారని ఆరోపించారు. మొదటి నుంచి 2 ఆపరేషన్లు వద్దని మొరపెట్టుకున్నా వినకుండా డబ్బుల కోసం ఇంత దారాన్ని కొడిగట్టారు. ముఖ్యమంత్రి ప్రారంభించిన హాస్పిటల్ అంటే ఇది. మేము ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని దురుసుగా వ్యవహరించారు. అయితే దవాఖానాకు చెల్లించిన డబ్బులను తిరిగి వాపసిస్తూ కొంత అమౌంట్ ఎక్కువ ఇచ్చి చేతులు దులుపుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ప్రైవేట్ హాస్పిటల్స్ ఇదైతే దారుణం నిజంగా. డబ్బులు వెనక్కి ఇచ్చింటారు కానీ ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మనం. వీళ్ళు ఏ తప్పు చేసి ఉండకపోతే, వీళ్ళు ఏది దాచకపోతే, లేకపోతే ఏవి తప్పు చేయకపోతే ఎందుకు డబ్బులు తిరిగి ఇచ్చారు? డబ్బులు తిరిగి ఇచ్చారంటే ఏదో చేశారు వీళ్ళు. కాలు గాయం అని చెప్పి వచ్చిన ఒక ఆమెని 2 లక్షల చిల్లర వీళ్ళు తీసుకొని ఆ తర్వాత కాలు తగ్గిపోయిన తర్వాత గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, అర్జెంట్గా ఆపరేషన్ చేయాలని చెప్పి మరో 70,000 తీసుకొని చివరికి బీపీ ఎక్కువ అయిపోయింది, ఈసీజీ అబ్నార్మల్ ఉంది, హార్ట్ స్ట్రోక్తో చనిపోయిందని చెప్పి బాడీని అప్పగించారంటే మెడికవర్ హాస్పిటల్స్కి దండం పెట్టచ్చు నిజంగా. పెద్ద సార్ ఓపెన్ చేసినట్ట, రేవంత్ రెడ్డి ఓపెన్ చేశారంట మళ్ళీ వెళ్ళి. ఇప్పుడు నాకు డౌట్, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఏదైనా బ్రాండ్స్, సపోజ్ ఒక రియల్ ఎస్టేట్ బ్రాండ్ తీసుకుందాం అనుకోండి, ఆ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఒక సెలబ్రిటీ ఓపెన్ చేస్తే రేపు ఆ రియల్ ఎస్టేట్ సంస్థ బోర్డు తిప్పేస్తే ఈ సెలబ్రిటీ కూడా దానికి బాధ్యులు అని చెప్పి మనం కొన్ని కోర్టు తీర్పుల్లో చూసాం. మరి ఇప్పుడు దీన్ని ముఖ్యమంత్రి ఓపెన్ చేశాడు, వీళ్ళు ఇలా స్కామ్ చేశారు, దీనికి ముఖ్యమంత్రి బాధ్యులు వహించాలి కదా, మరి రూలే కదా. ఈ పాయింట్ ప్రకారం ఎవరైనా కేసు ఫైల్ చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. కోర్టులో ఏమైనా సుమోటగా తీసుకున్నా బాగుంటుంది. ఎందుకంటే సెలబ్రిటీలు ప్రమోషన్ చేసిన వాటిల్లో వాళ్ళు ఏమన్నా స్కామ్ చేసినా ఏమైనా మోసం చేసినా సెలబ్రిటీలు బాధ్యత వహించాలి. మరి అదే దాని ప్రకారం ముఖ్యమంత్రి ఓపెన్ చేసిన దాంట్లో ఇట్లా ఏమైనా జరిగితే దానికి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కదా, ఖచ్చితంగా వహించాలి. మరి అంతేకాకుండా అక్కడ ఉన్న హెల్త్ ఆఫీసర్లు కానీ వీళ్ళు ఎవరన్నా దీనిపైన చర్యలు తీసుకోవాలి. అసలు ప్రైవేట్ హాస్పిటల్కి ముందు మనం వెళ్ళటమే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటో తెలుసా? మీ సమస్య ఏంటో, మీకు హెల్త్ బాగాలేదనా, లేకపోతే ఎందుకు వచ్చారు అంటే హాస్పిటల్కి వస్తే ఏం ప్రాబ్లం అని అడగరు. వాళ్ళు అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఇన్సూరెన్స్ ఉందా, లిమిట్ ఎంత ఉంది, ఇవి ఫస్ట్ మనకు వచ్చే క్వశ్చన్స్.
మన ఇన్సూరెన్స్ 10 లక్షలు ఉందని చెప్పామనుకో వాళ్ళకి, సపోజ్ అంతే, మనల్ని స్వాగతంగా మంచిగా తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర కూర్చోబెడతారు. ఆ డాక్టర్ చూసి బయటికి రాగానే మనకి వాళ్ళ హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్న టెస్టులు మొత్తం రాసి మనకి ఏమీ లేకపోయినా అడ్మిట్ చేయించుకొని ఊరికే మనకి ఐవీలు ఎక్కిస్తూ గ్లూకోజ్ లెక్కిస్తూ చివరికి ఏది ఏమైనా మనకి కనీసం ఒక 3-4 లక్షలు బిల్లు లేకుండా వాళ్ళ టార్గెట్ పూర్తి కాకుండా వదిలిపెట్టరు. ఇదే మెడికవర్ హాస్పిటల్స్లో జరిగిన పరిస్థితి ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు కొంత మొత్తం చెల్లించారు, దానికన్నా ఎక్కువ కూడా ఇస్తాము వెళ్ళిపోండి అని చెప్పి అన్నారని కూడా ఒక గుసగుస వినపడుతుంది. మీరు వీళ్ళు కట్టించుకున్న దగ్గర 3 లక్షలకి 30 లక్షలు ఇచ్చారు అనుకుందాం మనం, చనిపోయిన వ్యక్తిని తిరిగి తీసుకురాగలుగుతారు. ఇలాంటి వాటిపై మాత్రం చాలా వేగంగా చర్యలు తీసుకోకపోతే ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఆగడాలు అంతు బొంతు లేకుండా పోతుంది. ఇక 21 వరకు అభ్యంతరాల స్వీకరణ, మండల స్థాయి సమావేశాలకు రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించాలంటూ మరొక వార్త చూస్తున్నాం. సూర్యాపేట పాఠశాలను సందర్శించిన మండల విద్యాధికారి ఎంఈఓ నీలకంఠ. కొల్చారం మండలంలో జరిగింది ఇది. చూసాం మనం. ఇంకొక చిన్న వార్త చెప్పాలి. ఇవాళ మనకి బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ ఉంది. ఇవాళ ఉచితంగా స్ట్రీమ్ చేస్తున్నారంటే ఇది మరోవైపు ఇవాళ మ్యాచ్ మనకి స్పోర్ట్స్ 18 జియో సినిమా వీటిల్లో ఫ్రీగా చూడొచ్చు అంట మ్యాచ్. ఇవాళ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ మ్యాచ్ చెన్నై చెపాక్ స్టేడియంలో మరి కొద్ది సేపట్లో స్టార్ట్ కాబోతుంది. దాదాపు 1.5 మంత్ తర్వాత ఇండియా ఆడబోతున్న ఇంటర్నేషనల్ మ్యాచ్ ఇది. బంగ్లాదేశ్ అని తేలిక తీసుకోవద్దు. మొన్న బంగ్లాదేశ్ 2-0తో పాకిస్తాన్ని ఓడించింది, స్వీప్ చేసింది పాకిస్తాన్ చరిత్రలో. ఇక శిథిలావస్థలో ప్రభుత్వ భవనం, ఆఫీసులు అధ్వానం, శిథిల భవనాల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయం వర్షాలకు ఊరస్తున్న పట్టించుకొని ఉన్నతాధికారులు. పెచ్చులు ఓడి పడుతుంటే భయమేస్తోంది ఉద్యోగులు. చెన్నారావుపేట ప్రజా పరిషత్ కార్యాలయం దుస్థితి, కాలం చెల్లిన భవనాల్లోనే ఉద్యోగుల విధులు, పురాతన కాలం నాటి భవనాల్లోనే నేటికి కార్యకలాపాలు. వర్షానికి ఇంకింత కుంగి ఊడిపడుతున్న పెచ్చులు, భయంతో మీటింగ్లను రద్దు చేస్తున్న అధికారులు అంటూ ఇది చూడండి. అసలు నిజంగా గవర్నమెంట్ ఆఫీస్గా దిక్కులేదు. మహిళా భద్రతలో షీ టీమ్స్ పనిచేస్తున్నాయి, వేధింపులపై ఫిర్యాదు చేయాలి. జిల్లా షీ టీమ్స్ హెల్ప్ లైన్ నెంబర్ 8712686056. గత నెల రోజులుగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో 70 కేసులు నమోదు. కోదాడ సబ్ డివిజన్ పరిధిలో షీ టీమ్స్ కార్యాలయం ఏర్పాటు చేశాం. జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్. కరప్షన్ కేర్ ఆఫ్ తిరుమలాయపాలెం కార్యదర్శి. ప్రజాపాలనలో నకిలీ రసీదులతో ఇంటి పన్ను వసూలు, తేదీలు సంతకం లేకుండా రసీదులు మంజూరు, అక్రమ ఆదాయంలోనూ కార్యదర్శిదే పైచేయి అంట. ఇది చూడండి, గ్రామ పంచాయతీ కార్యాలయం మనం ఇది ఇక్కడ పాలేరు. రసీదులు లేకుండా మనకి చక్కగా ఇవి ఇస్తున్నాడంట. చూడండి, తిరుమలాయపాలెం మండలంలో అక్రమ ఆదాయంలో టాప్ పొజిషన్ అంట. కార్యదర్శులు అందరూ సీనియర్ కార్యదర్శిని అంటూ బిల్డప్ ఇస్తూనే అవినీతి కార్యకలాపాలను 3 పువ్వులు 6 కాయలుగా చక్కబెడుతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. నకిలీ రసీదు పుస్తకాలతో గ్రామంలో వసూలు చేసిన సుమారు 15 రకాల పన్నులు, దొంగ బిల్లులతో కాదిన సొమ్ము మొత్తం పలు చోట్ల ఆదాయానికి మించిన అక్రమాస్తులను భారీగా కూడబెట్టుకున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాపం గ్రామస్తులకి పూర్తిగా ఎడ్యుకేషన్ వాళ్ళకి తెలిసి ఉండదు. ఇట్లా నకిలీ రసీదులు, ఫేక్ బిల్లు ఇచ్చేసి మీరు బిల్లు కట్టేశారు అయిపోయిందని చెప్పి చెప్తున్నా. ఇలాంటి వాళ్ళని నిజంగా మన శ్రీశ్రీ అన్నట్టు కవితకు కాదే అనర్హతం అన్నట్టు వీళ్ళు స్కాములు చేయడానికి ఎన్ని దారులు ఉన్నాయో అన్ని దారులు ఎత్తుక్కుంటున్నారు వీళ్ళు. నిజంగా వీళ్ళని ఏం చెయ్యాలో ఏం చెప్పాలో అర్థం కావట్లా.